సారవంతమైన నేలయందు పడిన విత్తనమును పోలినవాడు సందేశమును విని గ్రహించి నూరంతలుగను అరువదంతలుగను ముప్పదంతలుగను ఫలించును. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 23వ వచనం. సాధారణ 15వ ఆదివారం. ఈ ఆదివారం నాడు దేవుని వాక్యము హృదయ క్షేత్రము అన్న అంశాన్ని గురించి మనం తెలుసుకుందాం, ప్రార్థన చేద్దాం, ధ్యానం చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందు ఒక సాధారణ సైనికుడు దేవుని వాక్యపు శక్తి చేత మార్చబడి ఒక గొప్ప ఆధ్యాత్మిక యోధుడుగా ఎలా మారాడో ఆ సజీవ సాక్ష్యాన్ని స్మరించుకుందాం. ఆయనే తిరుసభ ఎంతో భక్తితో కొనియాడే పునీత లోయోలాపురి ఇన్యాసి వారు. స్పెయిన్ దేశంలో ఒక ధనవంతుల కుటుంబంలో జన్మించిన ఇగ్నేషియస్ గారు చాలా ఉన్నతమైన జీవితాన్ని గడుపుతూ యుద్ధరంగంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించటమే ధ్యేయంగా పెట్టుకున్నారు. అయితే ఒక యుద్ధంలో ఆయన కాలు విరిగి నెలల తరబడి మంచంపైనే ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో సమయం గడపడం కోసం ఆయన కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను, ముఖ్యంగా యేసు ప్రభు జీవిత చరిత్రను, పునీతుల చరిత్రలను చదవడం ప్రారంభించారు. ఆ పుస్తకాలలో ఉన్న దేవుని వాక్యం ఆయన హృదయంలోనికి ఒక సజీవమైన విత్తనంలా ప్రవేశించింది. అప్పటి వరకు లోకపు కీర్తి కోసం ప్రాకులాడిన ఆ సైనికుని హృదయ క్షేత్రం దేవుని వాక్యానికి లోబడి ఫలవంతమైన నేలగా మారింది. ఆయన తన కత్తిని ఈ లోకపు ఆశలను విడిచిపెట్టి దేవుని మరింత ఎక్కువ మహిమ కొరకు జీవించాలి అని తీర్మానించుకొని యేసు సభను, అంటే జెజువిట్స్ సభను స్థాపించి లక్షలాది మంది ఆత్మలను దేవుని వైపునకు నడిపించారు. పునీత లోయోలాపురి ఇన్యాసి వారి జీవితం మనకు నేర్పించే మంచి పాఠం ఏమిటి అంటే, దేవుని వాక్యం అనే విత్తనం మన హృదయంలో పడినప్పుడు మనం దానికి ఎలాంటి స్పందన ఇస్తూ ఉన్నాం అనే దానిపైనే మన ఆత్మీయ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. ఈనాటి సువార్త పఠనంలో యేసు ప్రభువు మనలను చూసి సరిగ్గా ఇదే అడుగుతూ ఉన్నారు. క్రీస్తు చెప్పిన విత్తువాని ఉపమానం ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని ఫలవంతం చేసుకోవడానికి కావలసిన 3 ప్రాముఖ్యమైన సత్యాలను ఈరోజు మనం లోతుగా ధ్యానం చేసుకుందాం. ఆ 3 అంశాలు: 1, దేవుని వాక్యపు శక్తి; 2, ప్రస్తుత శ్రమలు రాబో మహిమకు సంకేతం; 3, మన హృదయ క్షేత్రం వాక్య ఫలం అన్న దాని గురించి మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యపు శక్తి గురించి తెలుసుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనం ఇలా చెప్తూ ఉంది: ఆ రీతిగానే నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఉండును. అది నిష్ఫలముగా నా వద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును, నేను ఉద్దేశించిన కార్యమును సాధించును అని చెప్తుంది. ప్రియ సహోదరులారా, ఈరోజు మిమ్మలను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ప్రతి ఆదివారం మనం వింటున్న దేవుని వాక్యం మన జీవితాలలో మార్పు తెస్తూ ఉందా, లేక అది ఒక చెవిలో నుండి లోపలకు వెళ్ళి మరో చెవి నుండి బయటకు వెళ్ళిపోతూ ఉందా? ఈనాటి దేవుని వాక్యంలో యెషయా ప్రవక్త దేవుని వాక్యము యొక్క అపారమైన శక్తిని వర్షిస్తున్న వర్షంతో పోల్చి చెప్తూ ఉన్నారు. ఆకాశం నుండి కురిసే వర్షం భూమిని తడిపి దానికి మొలకెత్తే శక్తిని ఇచ్చి విత్తువానికి విత్తనమును, తినేవానికి ఆహారమును ఇవ్వకుండా ఆకాశానికి అది తిరిగి వెళ్ళదు అని. అలానే దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ఎంతో శక్తివంతమైనది. అది ఏ హృదయంలో పడుతుందో ఆ హృదయాన్ని మార్చకుండా, దేవుడు అనుకున్న కార్యాన్ని సఫలం చేయకుండా ఎన్నటికీ అది వ్యర్థం కాదు అని చెప్తూ ఉంది పరిశుద్ధ గ్రంథవాక్యం. దేవునికి లోక సంబంధమైన ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. ఆయన ఆశించేదల్లా మన హృదయాలు ఆయన వాక్యానికి లొంగిపోవడమే. మన అనుదిన జీవితంలో మన ఉద్యోగాలు, మన పనులు, మన వ్యాపారాలు, బంధుత్వాల బిజీలో పడి దేవుని వాక్యాన్ని చదవడానికి, ధ్యానించటానికి సమయం ఇవ్వడం లేదా? దేవుని వాక్యం ప్రకారం జీవించటానికి మన స్వంత ఇష్టాలను, ఈ లోకపు ఆలోచనలను త్యాగం చేయవలసి వచ్చినప్పుడు మనం వెనుకాడకూడదు. అదే దేవుని వాక్యపు శక్తికి మన జీవితాలను అప్పగించటం.
దేవుని మాట ఎంత శక్తివంతమైనదో, అది పరిస్థితులను ఎలా మారుస్తుందో పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని అద్భుతమైన సంఘటనల ద్వారా మనం గ్రహించవచ్చు. ఒక్కసారి గమనించండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు దేవుని ఒక్క నోటి మాటతో సృష్టి కార్యం ఎలా జరిగిందో. ఆదిలో భూమి నిరాకారముగాను శూన్యముగాను చీకటితో నిండి ఉండినప్పుడు దేవుడు కేవలం తన నోటి మాట ద్వారా వెలుగు కలుగునుగాక అనగానే వెలుగు కలిగింది. దేవుని మాటకు శూన్యాన్ని సైతం సృష్టిగా మార్చే శక్తి ఉంది. మన జీవితాలు కూడా ఈరోజు శూన్యంగా, ఆందోళనలతో చీకటిగా ఉన్న దేవుని వాక్యం మన హృదయాలను నూతన సృష్టిగా మార్చగలదు. అలానే యోనా ప్రవక్తను గమనించండి. యోనా ప్రవక్త ఒక మాట నినివే పట్టణ ప్రజలందరినీ పరివర్తన వైపునకు నడిపించింది. యోనా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. నినివే పట్టణ ప్రజలు ఘోరమైన పాపాలలో మునిగిపోయినప్పుడు దేవుడు యోనా ప్రవక్త ద్వారా ఇక 40 దినాలకు నినివే పట్టణము నాశనమగును అనే తన వాక్యాన్ని పంపించారు. ఆ ఒక్క మాట రాజు నుండి సామాన్య ప్రజల వరకు అందరి హృదయాలను కదిలించింది. వారందరూ గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి పశ్చాత్తాపపడ్డారు. దేవుని వాక్యం ఆ నగరాన్ని నాశనం నుంచి ఆపి రక్షణను తీసుకొని వచ్చింది. దేవుని వాక్యపు శక్తి గురించి పరిశుద్ధ గ్రంథం మనకు ఏం బోధిస్తుంది అంటే, హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది, అది పదునైన రెండంచుల ఖడ్గము కంటెను పదునైనది, జీవాత్మల సంయోగ స్థానము వరకు, కీళ్ళు మజ్జ కలియు వరకు అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములందలి ఆశలను ఆలోచనలను అది విచక్షింపగలదు. దేవుని వాక్యం ఒక మృతవచనం కాదు, అది సజీవమైనది. అది మన హృదయాలలో అంతర్గతంగా దాగి ఉన్న పాపాలను, కుళ్ళును, చెడు తలంపులను శస్త్రచికిత్స చేసే ఖడ్గం లాంటిది. అది మన లోపాలను ఎత్తి చూపి మనలను పవిత్రపరుస్తుంది. 119వ కీర్తన 105వ వచనంలో నీ వాక్కు నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగును అని చెప్తూ ఉంది. ఈ లోకమనే చీకటిలో జీవిస్తున్న మానవునికి ఏది మంచి ఏది చెడు అని చూపించే ఏకైక దివ్య జ్యోతి దేవుని వాక్యమే. అది మన అడుగులు తడబడకుండా, పాపపు మార్గంలో పడకుండా మనలను కాపాడుతుంది. ఈరోజు మనం మన హృదయాలను పరీక్షించుకుందాం. మన హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఉందా? పునీత లోయోలాపురి ఇన్యాసి వారి వలె ఈ లోకపు ఆశలను పక్కన పెట్టి దేవుని వాక్యపు సజీవ శక్తికి మనలను మనం సమర్పించుకుందాం. మన ప్రసంగంలోని 2వ అంశం, ప్రస్తుత శ్రమలు రాబోయే మహిమకు సంకేతం. రోమియోలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 18వ వచనం ఇలా చెప్తూ ఉంది, ఇప్పుడు మనము పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడనున్న మహిమతో ఎంత మాత్రమును పోల్చదగినవి కావు అని చెప్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి 2వ పట్టణంలో అపోస్తులుడైన పౌలు క్రైస్తవ జీవితంలో ఎదురయ్యే శ్రమలను గురించి ఎంతో ఓదార్పుకరమైన మాటలను మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వాక్యం ప్రకారం జీవించాలి అని అనుకున్నప్పుడు, క్రీస్తు శిష్యులుగా నడవాలి అని అనుకున్నప్పుడు ఈ లోకంలో నిందలు, కష్టాలు, శోధనలు ఎదురవడం సహజం. భూమి నాగలి చేత దున్నబడినప్పుడే అది విత్తనానికి సిద్ధమవుతుంది. అలానే మన జీవితాలలో వచ్చే శ్రమలు మనలను ఆధ్యాత్మికంగా పరిపక్వం చేస్తాయి. పునీత లోయోలాపురి ఇన్యాసి వారు ఆసుపత్రిలో మంచంపై అనుభవించిన ఆ శారీరక శ్రమలే ఆయనను ఒక ఆత్మీయ యోధుడుగా మార్చాయి. కష్టాల తరువాత దేవుడు ఇచ్చే ఆ మహిమను చవిచూచిన కొన్ని జీవితాలను మనం గుర్తు చేసుకుందాం. యోబును గమనించండి. యోబు ఎంత భక్తుడో. శ్రమల తరువాత అతనికి వచ్చిన మహిమను గమనించండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. నీతిమంతుడైన యోబు తన ఆస్తిని, పిల్లలను, ఆరోగ్యాన్ని అన్నీ కోల్పోయి ఘోరమైన శ్రమలను అనుభవించాడు. భార్య నిందిస్తూ ఉంది, స్నేహితులు తృణీకరించారు. అతను దేవునిపై విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఆ శ్రమల కాలం ముగిసిన తరువాత దేవుడు యోబును మొదట ఉన్నదానికంటే రెండంతలుగా ఆశీర్వదించి ఎంతో గొప్పగా మహిమపరిచారు.
మన ప్రభువు అయిన యేసును చూడండి. యేసుక్రీస్తు శిలువ తర్వాత వచ్చిన పునరుత్థాన మహిమ. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 8-9 వచనాలు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు శిలువపై అత్యంత అవమానకరమైన వేదనాభరితమైన శ్రమలను అనుభవించారు. కానీ ఆ శ్రమల తరువాతనే శ్రీసభకు పునరుత్థాన మహిమ లభించింది. అందుకే దేవుడు ఆయనను ఎంతో హెచ్చించి ప్రతి నామము కంటే ఉన్నతమైన నామాన్ని ప్రభువునకు అనుగ్రహించారు. శిలువ లేనిదే పునరుత్థాన మహిమ లేదు. శ్రమలలో ఓర్పు కలిగి ఉండడం గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తూ ఉంది అంటే, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 17వ వచనంలో, మేము అనుభవించుచున్న ఈ చిన్న తాత్కాలిక కష్టము ఆ కష్టము కంటే ఎంతో అధికమైన నిత్య మహిమను మాకు సమకూర్చును అని చెప్తూ ఉంది. ఈ లోకంలో మనకు వచ్చే కష్టాలు తాత్కాలికమైనవి, క్షణమాత్ర కాలం ఉండేవి. కానీ వాటిని మనం విశ్వాసంతో భరిస్తే దేవుడు మన కొరకు పరలోకంలో దాచి ఉంచిన మహిమ శాశ్వతమైనది, అది ఎంతో ఉన్నతమైనది. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధనకు గురి అయినను విశ్వాసమును కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఏలన పరీక్ష యందు అతడు ఉత్తీర్ణుడగుటతో అతనికి జీవ కిరీటము ప్రసాదించబడును. అది తనను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానమునర్చిన బహుమానము అని చెప్తుంది. కష్టాలు వచ్చినప్పుడు దేవుడిని నిందించక, శోధనలకు తలవగ్గక నిలబడే విశ్వాసి ధన్యుడు. దేవుడు అతనికి నిత్య జీవమనే కిరీటాన్ని బహుమతిగా ఇవ్వబోతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, మన అనుదిన జీవితంలో వచ్చే కష్టాలకు అధైర్యపడకుండా వాటన్నిటినీ దేవుని మహిమ కొరకు భరించే ఆత్మీయ శక్తి కోసం భక్తిగా ప్రార్థన చేసుకుందాం, దేవుని అర్థించుదాం. మన ప్రసంగంలోని 3వ అంశం, మన హృదయ క్షేత్రాలు వాక్యపు ఫలసాయాన్ని గురించి తెలుసుకుందాం. మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 8వ వచనం మరియు 23వ వచనాలు ఇలా చెప్తూ ఉన్నాయి. ఇంకనూ కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా 100 60 30 పంటనిచ్చాను. 23వ వచనం, సారవంతమైన నేల యందు పడిన విత్తనమును పోలినవాడు సందేశమును విని గ్రహించి 100 60 30 ఫలించును. ఈనాటి సువార్తలో యేసు ప్రభు మన హృదయాలను 4 రకాల నేలలతో పోల్చి చెప్పారు. విత్తనమైన దేవుని వాక్యంలో ఎలాంటి లోపం లేదు. లోపమంతా విత్తనం పడే నేలలో, అంటే మన హృదయంలో మాత్రమే ఉంటుంది. మొదటిగా త్రోవ ప్రక్కన పడిన విత్తనం. వాక్యాన్ని విన్నా గ్రహించని హృదయం అది. నిర్లక్ష్యం వలన సాతాను వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. రెండవది రాతి నేలలో పడిన విత్తనం. వాక్యాన్ని సంతోషంగానే స్వీకరిస్తారు, కానీ హృదయంలో లోతు అంటే విశ్వాసం ఉండదు. శ్రమలు ఇబ్బందులు రాగానే వెనుకడుగు వేస్తారు. మూడవ రకం ముండ్ల పొదలలో పడిన విత్తనం. లోక చింతలు, లౌకిక ఆందోళనలు, ధన వ్యామోహం దేవుని వాక్యాన్ని ఎదగకుండా అణిచివేస్తాయి. 4వ రకం మంచి నేల. వాక్యమును విని గ్రహించి లోబడి తమ జీవితాలలో 100 ఫలించే హృదయం అది. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథాన్ని గమనిస్తే కొన్ని విభిన్నమైన జీవితాలు దీనికి మనకు గొప్ప సాక్ష్యాలుగా నిలుస్తాయి. ముందుగా ముండ్ల పొద లాంటి నేల వంటి వాడు యోధా ఇస్కారియోత్. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. యోధా యేసు ప్రభు చెంతనే ఉండి 3 సంవత్సరాల పాటు దేవుని అద్భుతమైన వాక్యాలను నేరుగా విన్నాడు. కానీ అతని హృదయం ధన వ్యామోహమనే ముండ్ల పొదలతో నిండిపోయింది. ఆ లోక ఆశలు దేవుని వాక్యాన్ని ఎదగనివ్వలేదు. చివరకు 30 వెండి కాసుల కోసం తన గురువుని అప్పగించేలా చేశాయి. అలానే మంచి నేల లాంటి పరిశుద్ధ కన్య మరియమ్మను గమనించండి. లూకా శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనం మరియు 2వ అధ్యాయం 19వ వచనం. మరియ తల్లి దేవుని వాక్యానికి తన హృదయంలో సంపూర్ణమైన స్థానాన్ని ఇచ్చారు. దేవదూత మాటలకు భయపడకుండా, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని లొంగిపోయింది. ఆమె ప్రతి మాటను హృదయంలో భద్రపరుచుకొని ధ్యానించింది. అందుకే ఆమె హృదయం అనే మంచి నేలలో దేవుని వాక్యం యేసు అనే దైవీక ఫలంగా శరీరధారి అయి ఈ లోకానికి రక్షణను తెచ్చింది. వాక్యాన్ని ఫలించటం గురించి
పరిశుద్ధ గ్రంథం మనకు ఏం చెప్తుంది అంటే, యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 22వ వచనం, వాక్యమును కేవలం వినుటయేనని ఆత్మవంచన చేసుకొనకుడు, దానిని ఆచరింపుడు. కేవలం దేవాలయానికి వచ్చి వాక్యం వినడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. విన్న వాక్యాన్ని ఇంటికి తీసుకువెళ్ళి మన భార్యా బిడ్డల పట్ల, తోటి వారి పట్ల ప్రేమను, క్షమాపణను కనబరుస్తూ మన క్రియలలో చూపించినప్పుడే మనం వాక్య ప్రకారం ప్రవర్తించే వారం అవుతాం. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 5వ వచనం, నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు. ఎవడు నా యందు ఉండునో నేను వాని యందు ఉందును, నేను ఎవని యందు ఉందునో వాడు అధికముగా ఫలించును. ఏలన నేను లేక మీరు ఏమీయూ చెయ్యజాలరు అని ప్రభు అంటాడు. కొమ్మ చెట్టు నుండి వేరైతే అది ఎండిపోతుంది. అలాగే మనం ప్రార్థన, దివ్య సంస్కారాల ద్వారా యేసుతో అనుసంధానమై ఉన్నప్పుడే మన జీవితాలు ఆత్మీయ ఫలాలతో నిండుతాయి. మన ప్రసంగాన్ని ముగించుకుందాం. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం మన హృదయాలను పరీక్షించుకోవడానికి ఒక గొప్ప ఆత్మీయ సవాలును ఇచ్చింది. యెషయా ప్రవక్త చెప్పినట్లు దేవుని మాట ఎన్నటికీ నిష్ఫలముగా తిరిగి వెళ్ళదు. పరిశుద్ధ పౌలు గారు చెప్పినట్లు ప్రస్తుత శ్రమలు తాత్కాలికమే, రాబోవు మహిమ ఎంతో ఉన్నతమైనది అని. ఈరోజు మన హృదయం ఎలాంటి నేలగా ఉంది? ఈ లోకపు పనుల తొందరలో వాక్యాన్ని మరిచిపోయే త్రోవ ప్రక్కన పడిన నేలగా ఉందా? కష్టాలు రాగానే ప్రార్థన మానివేసే రాతి నేలగా ఉందా? ధన వ్యామోహంలో పడిపోయే ముండ్ల పొదగా ఉందా? లేక పునీత లోయోలాపురి ఇన్యాసి వారు మరియు మరియ తల్లి వలె దేవుని వాక్యానికి లోబడే మంచి నేలగా ఉందా? యేసు ప్రభువును అనుసరించటం అంటే కేవలం ఆదివారం నాడు దేవాలయానికి రావడం మాత్రమే కాదు. అది మన సొంత ఇష్టాలను, మన గర్వాన్ని, మన స్వార్థాన్ని సిలువ వేసి త్యాగాలతో దేవుని వైపు సాగే ఒక నిరంతర ప్రయాణం. లోకపు ఆశల కంటే, మనుషుల మెప్పు కంటే దేవుని ప్రేమే మనకు శ్రేష్టమైనది కావాలి. ఈ పవిత్ర దివ్య బలిపీఠం వద్ద మనం ప్రభువు యొక్క శరీర రక్తాలను కృతజ్ఞతా హృదయంతో స్వీకరించబోతూ ఉండగా, మన హృదయాలను దేవుని చేతులలో పెడుతూ ఒక చిన్న తీర్మానాన్ని చేసుకుందాం. ప్రభువా, నా హృదయం అనే క్షేత్రంలోని గర్వాన్ని, లోకపు చింతలను, రాయి లాంటి కఠినత్వాన్ని తీసివేయండి. నా హృదయాన్ని మంచి నేలగా మార్చండి. నీ వాక్యం అనే విత్తనాన్ని నాలో నాటి నేను అనుదిన జీవితంలో ప్రేమ, శాంతి, క్షమాపణ అనే ఆత్మీయ ఫలాలను నూరంతలుగా ఫలించే కృపను నాకు ప్రసాదించుము అని ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను తన వాక్యంతో తడిపి దైవిక ఫలసాయంతో మనలను నమ్మకమైన శిష్యులుగా నడిపించుదురుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.